బ్యాక్ టు న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్నతోట ప్రభల ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. జగ్గన్నతోట ఉత్సవంలో 11 రుద్రుల ప్రభలు ఒకే చోటకు చేరుకుని భక్తులకు దర్శనమిస్తున్నాయి. గుడి గోపురం లేని 7 ఎకరాల కొబ్బరి తోటలో ఈ ప్రభల ఉత్సవం వైభవంగా జరుగుతోంది. 450 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి జగ్గన్నతోట ఏకాదశ రుద్రుల ఉత్సవం అందరినీ ఆకట్టుకుంది. ప్రభలను భుజాలపై ఎత్తుకుని పచ్చని పంట పొలాలు తొక్కుకుంటూ మరొకవైపు కౌశిక్ నదిలో మునిగి దాటుకుంటూ వస్తున్నటువంటి దృశ్యాలు గగుర్పాటు కలిగిస్తున్నాయి. కోనసీమ జిల్లాలోని జగ్గన్నతోటలోని ప్రభల ఉత్సవం అత్యంత కన్నుల పండుగ జరుగుతున్నది. లక్షలాది మంది ప్రజలు వచ్చి ఈ కన్నుల పండుగ దీన్ని చూస్తున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ గంగల కొరువుకు సంబంధించిన చెన్న మల్లికేశ్వర స్వామి వారిని ఇక్కడ ప్రభలను ఎలా తీర్థంగా తీసుకెళ్తారో చూడొచ్చు. కౌశిక్ నదిని దాటుకుని చెప్పి ఇలా తీసుకుని వెళ్ళడం జరుగుతున్నది. యువకులంతా కూడా దీన్ని మోసుకుని తీసుకుని వెళ్ళడం అనేది ఎగురుపాటు కలిగిస్తున్న దృశ్యాలన్నీ కనిపిస్తున్నాయి. పచ్చని పంట పొలాల్లోంచి ఇట్లన్నింటినీ కూడా ప్రభలను అన్నింటినీ కూడా భుజాల మీద ఎత్తుకుని యువకులంతా కూడా ఇలాగ తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ కౌశిక్ నదిలోని దిగి దీని తర్వాత ఇక్కడ నుంచి కౌశిక్ నది దాటుకుని ఇక్కడ కొబ్బరి తోటలోకి వెళ్తుంది. ఏ విధమైన గుడి గోపురం లేని ఇక్కడ కొబ్బరి తోటలోని ఇక్కడ 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొబ్బరి తోటకి తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రభలన్నింటినీ కూడా ఆశీలన చేయడం జరుగుతుంది. మొత్తం 11 రుద్రులని ఏకదశ రుద్రులందరినీ కూడా తీసుకొచ్చి ఒకే చోట కొలువై చూసి ఇక్కడ భక్తులు దర్శించుకోవడం అనేది జరుగుతున్నది. ఏ విధంగా భక్తులు ఇక్కడికి వచ్చి ఈ ప్రభల తీర్థాన్ని ఏ విధంగా తిలకరిస్తున్నారనేది మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఇక్కడ జరుగుతున్నది. ఈ ప్రభలన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఈ ప్రభల ఉత్సవాన్ని అనేది చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. దీనికి 450 ఏళ్ల పైబడి చరిత్ర కూడా దీనికి కలిగి ఉన్నది. దీంతో ఇక్కడ చూసినట్టయితే ఈ ప్రభల ఉత్సవాన్ని గగురుపాటు కలిగించే విధంగా ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అందరూ కూడా యువకులందరూ కూడా కేరింతలు కొడుతూ ఆ ప్రభలను ఏ విధంగా కౌశిక్ నదిని దాటించడానికి ఏ విధంగా శ్రమిస్తున్నారు అనేది మనం చూడొచ్చు. భక్తులందరూ కూడా ఇక్కడికి వేలాదిగా విచ్చేసి ఇక్కడ ప్రభలను దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము. పండగకి వచ్చిన రాష్ట్రంలో పాటు ఇతర ప్రాంతాలు ఇతర దేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఆనందోత్సవంగా ఇది చూస్తున్నాము. ఈ కౌశిక్ నదిని ఏ రకంగా దాటిస్తున్నారు. ఈ కౌశిక్ నదిని దగ్గరలోని ములిగి ఒకసారి ఏ విధమైన అదుపు తప్పకుండా ఉండే విధంగా ఒక పక్కన దాన్ని బ్యాలెన్స్ చేస్తూనే భుజాలపైన బ్యాలెన్స్ చేసుకుంటూనే మరో పక్కన ఇది అన్ని కూడా ప్రభలు అనేది తీసుకుని మోసుకుని అన్ని వెళ్ళటం అనేది జరుగుతుంది. అన్ని గ్రామాల నుంచి కూడా ఇదే విధంగా ఈ భుజాలపైన ఎత్తుకుని ఈ ప్రభలన్నింటినీ కూడా మోసుకుని తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఏ విధమైన గుడి గోపురం లేని ఈ కొబ్బరి తోటలో పెట్టి ఇక్కడ ఆశీనులు చేయటం జరుగుతుంది. తర్వాత ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడ దర్శించుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ తీర్థంలో మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ తీర్థానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎడ్ల బండ్లపై ఇక్కడ ఈ తీర్థానికి వచ్చి దీన్ని తిలకించడం అనేది కూడా జరుగుతుంటది. ఇక్కడ ఈ కొబ్బరి తోటలోనే ఏర్పాటు చేసిన ప్రభలన్నింటినీ కూడా వీళ్ళు దర్శించుకుని భక్తులు మళ్ళీ తిరిగి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉదయం నుంచి జరుగుతున్న ఇక్కడ ప్రభల తీర్థం అనేది సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా ప్రభల తీర్థం జరుగుతుంది. సాయంత్రం మళ్ళీ తిరిగి ఈ ప్రభలన్నింటినీ కూడా ఆయా గ్రామాల్లో ఉన్న దేవాలయాలకు మళ్ళీ కూడా ఈ ప్రభలన్నింటినీ కూడా తరలించడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుదేవ్ శ్రీనివాస్, NTV, జగ్గన్నతోట.